శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి ఈవెన్ ద సౌత్ ఆఫ్రికాట వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సరేనండి, నేను మీ వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ సిఎంఏ. నేను అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ 2000 ఇయర్లో చేశాను అనుకోండి, ఒక 25 ఏళ్ల క్రితం. సరే, అదే పక్క పెడదాం, పెద్ద ఇదేం కాదు, గ్రేట్ ఏం కాదు. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అలాగే వీలుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వస్తాయి. దాని మన ఎలా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో మీరు అందరికంటే ముందు చూసేయచ్చు అనమాట. అదొక గొప్ప అనుభూతి అండి. అంతేకాకుండా మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మనకి ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నంబర్ ఉంది కదండి, 7075389589, 7075389589. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే నేను ఇలాగ షూటింగ్స్లో ఉండడం, లేకపోతే వేరే జాతకాలు చెప్తూ ఉంటాను నేను. సో కాబట్టి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తూ ఉంటే నేను తప్పకుండా మళ్ళీ మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తానండి. మీకు మీ యొక్క ఏం కావాలో తెలుసుకుంటాను. ముహూర్తాలు మన దాంట్లో ముహూర్తాలు పెడతాము. అలాగే ఒడుగు ముహూర్తాలు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు, లేకపోతే మ్యారేజ్ కపుల్స్ ఉంటే సరే చూసుకోవడం. అంటే వివాహానికి ముందర మనం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతక పరిశీలన అంటాం కదా, అది చేసుకోవడం వల్ల మనకి అదే ఆశ్రయించి తప్పకుండా నేనే చూస్తాను. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కన్సల్ట్ చేయండి. సరేనండి. ఇప్పుడు 16వ తారీఖు నుంచి జూన్ 16, 2025 నుంచి 30th జూన్ 2025 వరకు కూడా, అంటే 15 రోజుల పాటు గ్రహాల యొక్క అనుభూతి ఎలా ఉండబోతుంది మన మీద. అనుభూతి చూడండి, అనుగ్రహం కాదు, గ్రహాల యొక్క అనుగ్రహం మనకున్న అనుభూతి ఎలా ఉండిపోతుంది, బ్రహ్మాండం ఉండబోతుందండి. మీనరాశి వారికి శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉందండి. మీకు ఏళ్ళెడ్సే ప్రభావం ఉంది. అక్కడ ఏంటంటే జనరల్గా మేము మమ్మల్ని కష్టపడి పనిచేసేట్టు చేయడము, ఆయన రాశిలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఎక్కువ కాలము మీ పిల్లలతో స్పెండ్ చేసేట్టుగా చేయడము చేస్తాడండి. పైగా మీకు డెడికేటెడ్నెస్, అంటే మీకు విద్య అంటే ఎక్కువ భగవంతుడికి సంబంధించిన విద్యలు రావడానికి అవకాశం ఉంటుంది. పట్టుదల ఎక్కువ ఉంటుందండి మీకు. అలాగే మీ పనులు మీరే స్వయంగా చూసుకునే వారుగా మీరు ఉంటారు, కష్టపడతారు మీరు. అలాగే ధనప్రాప్తి 15 రోజులు కూడా ధనప్రాప్తి బాగా ఉందండి. బహుశా మీరు ఆభరణాలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, విద్యలు బాగా రాణించడము బాగా ఉంటుంది. అలాగే సంగీతం పట్ల, లేకపోతే గాయకులకి బాగుండడము, విదేశ పర్యటన ఉండడము, నృత్య కళాకారులకి సంగీతము, నృత్యము, ద్వితీయ భావన శుక్రుడు అంటే వస్తుంది అంటాం కదా మనం, మీకు అవకాశాలు ఉన్నాయి నృత్యం నేర్చుకోవడానికి. నృత్యం అంటే డ్యాన్స్ ఉంటుంది. అలాగే 4th భావంలో మాత్రం రవి బుధ గురులు ఉన్నారండి. 4th భావంలో రవి బుధులు ఉన్నారంటే విద్యలో బాగా అపారమైన విద్య వస్తుందని చెప్తారు. అలాగే గురుడు ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన విద్యలో మీకు బాగా రాణిస్తారు. అంటే అకౌంట్స్ ఆడిటర్స్ బాగా ఉంటారు. సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎంఏ అంటాం, అది మీకు బాగా రాణించవచ్చు. అలాగే బంగారు ఆభరణాలకు అవకాశం ఉందండి. ముఖ్యంగా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంది. రైతులకి బాగా కలిసి వస్తుందని చెప్తాము. తెలివితేటలు అధికంగా మీకు ఉంటాయి. మీకు బుధ గురుల వలన చాలా తెలివితేటలు, వేదశాస్త్ర విద్య అభ్యసించడము, ఆగమశాస్త్ర విద్యని నేర్చుకోవడము. గురుడు 4th భావం అంటే వస్తుందండి. రఘుబుధులు కూడా ఉన్నారు కదా 4th భావంలో. ఖచ్చితంగా మీకు ఆ విద్యలు మంచి విద్యలు వస్తాయి, బాగా రాణిస్తారు. సంతానం విషయం పట్ల ఏమాత్రము మీకు భయపడాల్సిన అవసరము, ఆలోచించే విషయం లేదు. చక్కగా సంతానం బాగా అభివృద్ధి చెందుతూనే ఉంటారు, అభివృద్ధి చెందుతూనే ఉంటారు. అంతేకాకుండా ఈ స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాభాలు అలాగే వస్తుంటాయి. కానీ ఆచితూచి ముందుకెళ్ళండి, నష్టాలు రావడం కూడా అవకాశాలు కొంతమందికి జాతకాల రీత్యా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు.
కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఒక అదృష్టము భగవంతుడు ఎక్కడ పెట్టాడయ్యా అంటే ఆరో భావం. ఆరో భావంలో కుజుడితో కలిసిన కేతు మాటల సెకండ్ హౌస్ లార్డ్ ఆరో భావంలో శత్రువుల వలన విజయం. శత్రువుల వలన విజయం అంటే శత్రువుల్ని మీరు మిమ్మల్ని ఏం చేయలేరు అర్థం. శత్రువులు మీరు దగ్గర కూడా చేరలేరు, అంత స్పీడ్గా ఉంటారు. పైగా ఆరో భావంలో కుజుడు ఏం చేస్తాడంటే పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లోను, ఇలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడంలోనూ కూడా కుజుడు బాగా మీకు కాపాడుతాడు. సింహంలో ఉన్న కుజుడు, సింహంలో ఉన్న కేతు అద్భుతం. కేతు కూడా మంచి ఫలితాలు ఇస్తాడండి, చక్కటి ఫలితాలు, అద్భుతం ఫలితాలు ఇస్తాడు. ఏ రంగంలో అయినా సరే మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనడంలో సందేహం లేదు. బాగా రాణించడానికి అవకాశం ఉందండి. ఏదైనా ఆరోభావం అంటే ఆరోభావం. కోర్టు కేసులు కూడా మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసుల వరకు వెళ్ళొద్దు, మనం అందరం కూడా బాగుందాం. ఏదైనా భార్యాభర్తల విషయంలో కూడా అనురాగ దాంపత్య జీవితం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, కోపాలు అప్పుడప్పుడు సహజం కదా, ఉండమంటారా? మీరే చెప్పండి. ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం వాటి వద్దడమే స్తబ్దతగా ఉండిపోవడం, విజయం సాధించడం, మళ్ళీ కలిసి ఉండడం, భార్యాభర్తలు కలిసి ఉండడం చేయాలి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, తలవంతలకు కొంచెం ధన ప్రాప్తి మీకు కలగబోతోందండి. అదృష్టం అంటే ముత్తాతలు తాతలు ఇచ్చిన ఆస్తుపాస్తులు రావడానికి అవకాశం ఉంది. అయినా భాగ్యస్థానానికి కుజదృష్టి ఉండడం వలన, భాగ్యాధిపతి చూసుకోవడం వలన భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుందండి. ఎక్కడక్కడ మీరు తగ్గరు, వృద్ధి అవుతూ ఉంటుంది. వాహనాలు కూడా కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు. సపోజ్ మీరు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో దూసుకుపోతారు. భూములు, గృహాలు, అపార్ట్మెంట్స్ ఊరికి విపరీతంగా అమ్ముడుపోతూనే ఉంటే ధన ప్రాప్తి కలుగుతుంది. ఎక్కువగా డబ్బులు సంపాదించుకుంటారు. పైగా మీరు చేస్తున్న వృత్తి, ప్రొఫెషన్ చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగ సంస్థలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ బాగా ఫైనాన్స్ సంబంధించిన వృత్తిలోనే మీరు ఉంటారు. ఈ బ్యాంకింగ్ రంగంలో బ్యాంక్స్లో కూడా ఈ లోన్స్ సంబంధించిన వాటిలో ఉంటారనమాట. అద్భుతంగా మీకు బాగా రాణించడానికి బాగా అవకాశం ఉందండి. బ్యాంకింగ్ రంగంలో కూడా, విద్యా సంస్థల్లోనూ, అలాగే ఆడిటర్స్ గాను, ఇంకా చెప్పాలంటే మీకు డాక్టర్స్ వృత్తిలో బాగా ప్రతిభ ఉంటుంది. మీకు వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర విద్వాంసులకి మీకు దశమ భావం బాగుండాలి కదండి, అద్భుతంగా ఉంది. ఆ రాహు కూడా 12 భావంలో ఉన్నప్పటికీ దూర ప్రాంత బంధువులకి ఇబ్బందికరంగా ఉంటుందండి. ఏదేమైనా గురు ప్రభావం, కుజుడి ప్రభావం ఉండడం వలన మీకు మంచి కార్యక్రమాలు ఇచ్చే ధనం ఖర్చు పెడుతుంటారు, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గురు ప్రభావం వలన 12 భావంలో గురుడు చూడడం వలన మీకు చెరువులు, బావులు తవ్వించిన అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి, శనీశ్వరుడు కూడా మీకు ప్రభావం ఉంది కాబట్టి రాహుకేతువులకి పూజ చేయించుకోవడము, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వలన ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. 12 రాశుల వారికి రెమెడీస్ అంటాం చూసారా, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారు కూడా మనం చేసుకోవాల్సిన పూజలు కానీ ఎటువంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటే, మనం డబ్బులు విపరీతంగా లక్షలు ఖర్చు పెట్టి కాదండి, చిన్న రెమెడీస్ చెప్తున్నాను. విపరీతంగా అంటే ఎప్పుడు ఎలా బాగుంటుంది, రెమెడీస్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మనం ఎలా డెవలప్మెంట్స్ అవుతాము, ఈ 12 రాశుల వాళ్ళకి గ్రహాల ప్రభావం ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పుకుందామంటే. ఏదేమైనా 12 రాశుల వాళ్ళకి కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే అన్నీ ఉండిపోయాయి. ఏ రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రతి సామాన్య పౌరుడికి కానీ ఈ ప్రభావం అనేది కొద్ది దుష్ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉంటే దుష్ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సత్ఫలితాలు మాత్రం ఇవ్వలేక సతమతం అయిపోతూ ఉంటారు. సత్ఫలితాలు అంటే మంచి రిజల్ట్స్, గుడ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారని అర్థం. సరే, మనం ఎలా బయటపడతాం, మరి ఎలా మనకి మంచి రోజులు వస్తాయి, మంచిగా అన్నీ బాగుంటాయి అంటే ఏమీ లేదండి. రాహుకి అమ్మవారి పూజలు చేయడము, అమ్మవారి దర్శనము, శ్రీశైలంలో భ్రమరం అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన, అలాగే మనం అంత దూరం వెళ్ళాం, మన ఊళ్ళోనే మన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి. కాళహస్తిలో తర్వాత చెప్పుకుందామండి. అమ్మవారి యొక్క ప్రభావం చేసుకోవడము అంటే పౌర్ణమి పూట, అమావాస్య పూట కూడా చండీ హోమాలు చేస్తూ ఉంటారు, కుంకుమ పూజలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కాబట్టి అమ్మవారికి మామిడిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడము, వస్త్రాలు అమ్మవారికి చీరలు సమర్పించడం వలన, అలాగే రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన కొద్దిగా మనం కాళహస్తి వెళ్ళడము, కాళసర్ప దోషం పోగొట్టుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా
అంటే మంచి జరుగుతుందని. అంతేకాకుండా కుజకేతువులు సప్తమ భావంలో ఉండడం వలన కుజుడు బలంగా ఉన్నాడు, కేతువు కూడా బలంగా ఉన్నాడు, అంతే బలంగా ఉన్నాడు. కాబట్టి సర్పదోషం బాగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వలన, నాగ ప్రతిష్ఠ అంటాం, అది మోపిదేవిలో చేసుకుంటారు చాలామంది, అది అదృష్టం అనుకోండి. అలా చేసుకోవడం వలన, అయితే మన ఇంట్లోనే పూజలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా గణపతి ఆరాధన వదలకూడదు. ఓం గం గణపతి దేవాయ నమ, ఓం గం గణపతి నమ, ఓం గం గణపతి నమ అంటూ మనం 108 సార్లు పూజించడం వల్ల కూడా గమ్ అనే బీజాక్షరం గణపతికి బాగా ఇష్టం. సో అది చేయించుకోవడం వలన, ఆయనకి గరిక సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మీకు శనీశ్వరుడు వలన వచ్చే దోషాలు కొన్ని రాశి వారికి ఉన్నాయి. శనీశ్వరుని తైలాభిషేకాలతో పూజించవలసిందే, ఆయనకి పూజించడము. అంతేకాకుండా మందపల్లి వంటి వాటిల్లో పవిత్ర స్థానం, అంటే మందపల్లి శనీశ్వర ఆలయం ఉంటుంది కదా, అక్కడ పూజలు చేయించుకున్నా, అదే 19,000 జపాలు చేయించుకున్నా సరే శనీశ్వరుని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, అలాగే ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరించడము, రాయించడము, వస్త్రాలు సమర్పించడము, గారెల దండ, అలాగే ఆయనకి అప్పాలంటే బాగా ఇష్టం, అది సమర్పించడం వలన ఇలాగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. సో మీ జాతక రీత్యా మీరు పూజలు చేసుకోండి. ఎక్కువగా శివాభిషేకాలు చేసుకునే వాళ్ళకి, శివుడికి మల్లెపూలతో అభిషేకించే వారికి భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము పర్ఫెక్ట్గా ఉంటుంది అంటారు. అలాగే త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి అంటారు. అంతేకాకుండా శివుడికి మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి ఎవరు పూజిస్తారో వాడికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది అంటాం. అందుకే మనం ఏం చేద్దాం, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లెపూలు వచ్చే రోజులు, ఈ మూడింటితో పూజ చేసేద్దామండి. మనం అంటే అందరం అని అర్థం. చేయడం వల్ల చక్కగా ఆనందంగా, తృప్తిగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సుఖవంతమైన జీవితం గడపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీ అందరికీ 12 రాసుల వాళ్ళకి శుభాలు కలగాలని, అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.